హాయ్ అండి. వెల్కమ్ టు చైతన్య ఎడ్యు ఇన్ఫో. ఈ వీడియోలో మనం ఫార్మసీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌లో ఉన్న హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీలో ఫస్ట్ సెమిస్టర్‌కి కావాల్సిన ఇంపార్టెంట్ క్వెషన్స్ టోటల్ 5 యూనిట్స్ నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటి అనేదైతే క్లియర్‌గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేశాను. నేను వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే మనకి టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయండి. ఈ 5 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్లో ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది నేనైతే ఇప్పుడు చెప్తాను. నిజంగా చెప్తున్నాను, నేను ఈ పేపర్ చూసే చెప్తున్నాను, చూడకుండా చెప్తున్నాను అయితే అనుకోవద్దు. దీంట్లో అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో చూసి ఒక్కొక్కటిగా చెప్తాను. సో యూనిట్ 1 నుంచి మీకు వచ్చేసి హోమియోస్టాసిస్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ అక్రాస్ ది సెల్ మెంబ్రేన్, నెక్స్ట్ వన్ వచ్చి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెల్, నెక్స్ట్ సెల్ డివిజన్, నెక్స్ట్ సెల్ సిగ్నలింగ్, లాస్ట్ వన్ వచ్చేసరికి టిష్యూస్ అండి. టోటల్గా ఎపిథెలియల్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ. ఇది మనకి ఫస్ట్ యూనిట్ నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనము యూనిట్ 2లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ స్కిన్, నెక్స్ట్ ఫిజియాలజీ ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్, ఆర్గనైజేషన్ ఆఫ్ స్కెలిటల్ మజిల్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఆర్ మూమెంట్స్. ఇవి మనకి సెకండ్ యూనిట్ నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఒకటి గుర్తుపెట్టుకొని, నేను ఏ క్వశ్చన్స్ అయితే చెప్తున్నానో అవి మీరైతే గ్యారంటీగా చదవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీరు మన పాత సబ్స్క్రైబర్ అయితే కనుక నేను మిడ్లో కూడా నేను ఏ క్వశ్చన్స్ అయితే చెప్పానో అవే మ్యాక్సిమం అయితే రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఇవి ముందు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్స్ డిస్కస్ చేద్దాం. థర్డ్ యూనిట్లో వచ్చేసరికి హోమియోపైసిస్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫార్మేషన్ ఆఫ్ హిమోగ్లోబిన్, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ కోయాగులేషన్, నెక్స్ట్ రెటిక్యులో ఎండోథీలియం సిస్టమ్, ఫైనల్గా వచ్చేసరికి లింఫ్ అండి. ఇవి మనకి ఉన్న థర్డ్ యూనిట్ నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 4 నుంచి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సింపాథెటిక్ యాజ్ వెల్ యాజ్ ద పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, నెక్స్ట్ ఆరిజిన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్పైనల్ అండ్ క్రేనియల్ నర్వ్స్, నెక్స్ట్ ఐ, ఇయర్, నోస్. ఈ 3 నుంచి ఎనీ 2 కానీ లేదంటే ఒకటైతే డ్యామ్ షూర్గా అయితే వస్తుంది. ఇవి మనకి యూనిట్ 4 నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనము యూనిట్ 5లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఒకటి వచ్చేసరికి అనాటమీ ఆఫ్ హార్ట్, నెక్స్ట్ అటానమిక్ నర్వస్ సిస్టమ్, నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ కండక్షన్, నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్, నెక్స్ట్ ఈసీజీ, నెక్స్ట్ ఫైనల్గా కార్డియాక్ అవుట్పుట్ అండి. ఇవి మనకి యూనిట్ 5 నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఇప్పుడు ఏ యూనిట్ నుంచి ఏ మార్క్ క్వశ్చన్స్ అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏ యూనిట్ నుంచి ఎన్ని వస్తాయి, నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏ యూనిట్ నుంచి ఎన్ని వచ్చాయనే చూద్దాం. ఫస్ట్ యూనిట్ 1 నుంచి 2 5 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 10 మార్క్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి 1 10 మార్క్ క్వశ్చన్ లేదంటే 1 5 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ యూనిట్ 3 నుంచి 2 5 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 4 నుంచి 2 5 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 5 నుంచి 1 10 మార్క్ క్వశ్చన్ లేదంటే అండ్ 2 5 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి మనకి ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పి అంటే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అలానే 5th యూనిట్ నుంచి మనకైతే 10 మార్క్ క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి ఈ 3 యూనిట్స్ని మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయితే చేయడానికి ట్రై చేయండి. అలా కాదు, మీకు ఈ క్వశ్చన్స్ ఏవైతే నేను ఇప్పుడు లిస్ట్ అవుట్ చేశానో ఈ క్వశ్చన్స్ అంతా మీకు ఫోటో కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్కి అయితే మెసేజ్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసరికి చైతన్య ఎడ్యు ఇన్ఫో అని అయితే ఉంటుంది. సో దానికి కనుక మీరు కనుక డిఎం చేశారంటే నేనైతే మీకు నేను లిస్ట్ అవుట్ చేసిన క్వశ్చన్స్ యొక్క ఫోటో అయితే పంపిస్తాను. ఇది అండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ కావాలో కింద అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.